ఒకప్పుడు ఒక పెద్ద అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చాలా మంచి ఆవు ఉండేది. ఆ ఆవు చాలా పాలు ఇస్తుండేది. రైతు దానిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం ఆవును అడవికి దగ్గరలో ఉన్న పచ్చిక బయళ్లకు మేతకు పంపేవాడు. ఒక రోజు ఆ ఆవు మేత మేస్తూ మేస్తూ అడవిలోకి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక పెద్ద పులి ఉండేది. ఆ పులి చాలా ఆకలితో ఉండేది. ఆవును చూసి వెంటనే దానిని తినాలని అనుకుంది. పులి గట్టిగా గర్జిస్తూ ఆవు దగ్గరకు వచ్చింది. ఆవూ, నేను చాలా ఆకలితో ఉన్నాను. నిన్ను ఇప్పుడు తినేస్తాను అని చెప్పింది. ఆవు భయపడింది కానీ ధైర్యంగా మాట్లాడింది. పులి రాజా, నన్ను ఇప్పుడే తినకండి. నా ఇంట్లో ఒక చిన్న దూడ ఉంది. అది ఇంకా పాలే తాగుతుంది. నేను వెళ్ళి దానికి చివరిసారి పాలు ఇచ్చి, దానిని చూసి తిరిగి మీ దగ్గరకు వస్తాను. అప్పుడు మీరు నన్ను తినండి అని చెప్పింది. పులి మొదట నమ్మలేదు. నువ్వు వెళ్ళి తిరిగి రావు అని అనుకుంది. కాని ఆవు మాటల్లో నిజాయితీ కనిపించింది. చివరికి పులి అన్నది, సరే, కాని త్వరగా తిరిగి రావాలి. ఆవు వెంటనే గ్రామానికి వెళ్ళింది. అక్కడ తన దూడకు పాలు ఇచ్చింది. తర్వాత దానిని ప్రేమగా నిమిరి ఇలా చెప్పింది, నా బిడ్డా, నేను మాట ఇచ్చాను. నేను తిరిగి అడవికి వెళ్ళాలి. దూడ అది విని బాధపడింది. అమ్మా, నేను కూడా నీతో వస్తాను అని చెప్పింది. ఆవు చాలా బాధపడినా మాట తప్పకూడదని భావించింది. దూడతో కలిసి అడవికి వెళ్ళింది. పులి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాయి. పులి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగానే తిరిగి వచ్చావా, ఇంకా నీ దూడను కూడా తీసుకొచ్చావా అని అడిగింది. ఆవు ప్రశాంతంగా చెప్పింది, నేను మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవడం నా కర్తవ్యం. నా దూడ నన్ను వదిలి ఉండలేక నాతో వచ్చింది. పులి కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. ఆవు నిజాయితీ, ధైర్యం చూసి దాని మనసు మారిపోయింది. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. నేను నిన్ను తినను. మీరు ఇద్దరూ సురక్షితంగా వెళ్ళండి అని పులి చెప్పింది. ఆవు, దూడ చాలా సంతోషపడ్డాయి. అవి వెంటనే గ్రామానికి తిరిగి వెళ్ళాయి. ఆ రోజు నుంచి ఆ పులి కూడా మంచి మనసుతో జీవించడం ప్రారంభించింది. నీతి, నిజాయితీ మరియు మాట నిలబెట్టుకోవడం చాలా గొప్ప గుణాలు. నిజాయితీ ఉన్నవారిని ఎవరైనా గౌరవిస్తారు.